ఇక ప్రకటించిన దాంట్లో ఆదిలాబాద్లో సోయం బాపురావు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. సోయం బాపురావును ప్రకటించకపోతే అక్కడ ఉన్నటువంటి దాంట్లో సిట్టింగ్లో ఉన్నటువంటి ఇద్దరు బీసీలు, ఒక రెడ్డి, ఒక బీసీ అరవింద్, ఒక బీసీ బండి సంజయ్, ఇంకో కిషన్ రెడ్డి, ఇలా ముగ్గురిని ప్రకటించి వాళ్ళ మీద లేనటువంటి వ్యతిరేకత సోయం బాపురావు మీద ఎందుకు ఉంటుంది అనేటువంటి అంశం పైన జాతీయ నాయకత్వం ఆలోచిస్తున్నట్టుగా మనకు తెలుస్తున్నది. ఒకవేళ సోయం బాపురావుకే 99% టికెట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాదంటే లంబాడా సామాజిక వర్గం నుంచి రాథోడు రమేష్ రాథోడు, బాపురావు రాథోడు ఉంటుంది. అదేవిధంగా గోడం నాగేష్ కూడా ఉంటారు అనేటువంటిది ఉంది. జెడ్పీ చైర్మన్ ఎవరో చేరారు, ఆయన కూడా ఒక చేస్తున్నారు. కానీ బాపురావుకు ఇవ్వకపోతే ఒక వ్యతిరేకత వస్తుంది అనేటువంటి ఒక చర్చ కూడా భారతీయ జనతా పార్టీలో ఉంది కాబట్టి అదొకటి ఉంది. ఇక పెద్దపల్లికి సంబంధించిన వరకు 2 పేర్లు ఉన్నాయి. ఒకటి మిట్టపల్లి సురేందరు, 2 రసమై బాలకిషన్ అనేటువంటి పేర్లు వినబడుతున్నాయి. వీళ్ళిద్దరు వస్తారా, లేకపోతే గతంలో ఉన్నటువంటి ఎవరు రాకపోతే ఎస్ కుమార్కే టికెట్ ఇచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటిది చర్చ జరుగుతున్నది. మిట్టపల్లి వస్తే కొంత పాటగాడిగా, అదేవిధంగా టీఆర్ఎస్లో పనిచేసినటువంటి వ్యక్తిగా ఉంటారు. రసమై బాలకిషన్ కూడా అట్లనే వస్తారనేటువంటిది కూడా జరుగుతుంది. పెద్దపల్లిలో ఒకవేళ బయట నుంచి వస్తే మిట్టపల్లి, రసమయ్యి, లేదంటే ఎస్ కుమార్కే ఇచ్చేటువంటి అవకాశం కనబడుతున్నది. ఇక వరంగల్కు సంబంధించిన దాంట్లో ఇప్పటి వరకు ఉన్న దాంట్లో ఎక్స్ డీజీపీ కృష్ణప్రసాద్కు మాత్రమే ఉన్నది. ఒకవేళ వరంగల్లో మందకృష్ణ మాదిగ వస్తే ఆయన పోటీ చేస్తే మందకృష్ణ మాదిగకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మందకృష్ణ మాదిగ వస్తాడా రాడా అనేటువంటిది తెలియదు. ఎక్స్ డీజీపీ కృష్ణప్రసాద్ ఇప్పుడు వరకైతే అక్కడ తిరుగుతున్నాడు. ఆయన కాకుండా ఆరూరి రమేష్ కూడా వస్తారు అనేటువంటిది ఒక చర్చ జరుగుతున్నది. ఆరూరి రమేష్ వర్ధనపేట ఎక్స్ఎమ్మెల్యే, మరి ఆయన వస్తారా రారా అనేటువంటి తెలియదు. ఇక్కడ వరంగల్కు సంబంధించినటువంటి దాంట్లో మహబూబాబాద్కు సంబంధించినంత వరకు అక్కడ బీజేపీకి బలమైనటువంటి అభ్యర్థులు లేరు. కార్యకర్తలకు ఇస్తారా లేదా చూడాలి. ఇప్పుడున్నటువంటి సిట్టింగ్ ఎంపీ కవిత వస్తారు అనేటువంటిది ఒక చర్చ జరుగుతున్నది. సిట్టింగ్ ఎంపీ మాలోతు కవిత, లేదంటే ఎక్స్ఐఏఎస్ రామచంద్రుడు, మరి రామచంద్రుడు తిరుగుతున్నాడా లేదా అనేటువంటిది ఒక సంశయంగా ఉన్నది. రామచంద్రుడు ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్యలో పోటీ ఉన్నట్టుగా మనం తెలుసుకోవచ్చు. ఇక నల్గొండ స్థానానికి వచ్చేసరికి సైదిరెడ్డి, షానంపూడి సైదిరెడ్డి, హుజూర్ నగర్ ఎక్స్ఎమ్మెల్యే సైదిరెడ్డి వస్తాడా, లేదా గుత్తా అమిత్ కూడా టికెట్ వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి గుత్తా అమిత్ కూడా బీజేపీ వైపు వస్తారనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. వీళ్ళిద్దరూ రాకపోతే ఇంతకుముందు పోటీ చేసినటువంటి జితేంద్రనా ఇంకెవరా అనేటువంటిది తెలియదు. వీళ్ళకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి దాంట్లో మనోహర్ రెడ్డి వీళ్ళు చేస్తున్నారు, అదేవిధంగా గోలిమోహన్ రెడ్డి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళకి ఇస్తారా లేదా తెలియదు. నివేదిత రెడ్డి కూడా ప్రయత్నం చేసుకుంటుంది. ఖమ్మం నుంచి వినోద్ రావు అనేటువంటి పేరు వినిపించినా కూడా ఇది పక్కకు పోయినట్టుగా మనకు తెలుస్తుంది. వినోద్ రావుకు టికెట్ ఇవ్వకుండా డాక్టర్ వెంకటేశ్వర్లు అనేటువంటి క్యాండిడేట్ని తీసుకొచ్చారు. వెంకటేశ్వర్లుకే దాదాపుగా ఫైనల్ అవుతుందంటారు. ఇప్పుడు తెరపైకి నామా నాగేశ్వరరావు పేరు కూడా వినబడుతున్నది. నామా నాగేశ్వరరావు సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి కూడా వస్తారు అనేటువంటిది చర్చ జరుగుతున్నది. ఇది బీజేపీ ఎంపీ అభ్యర్థులకు సంబంధించినటువంటి 17 స్థానాల్లో మరి ఎంతమంది సిట్టింగ్ ఎంపీలు, ఇటు కవిత ఇటు నామా నాగేశ్వరరావు వస్తే 4 సిట్టింగ్ టీఆర్ఎస్ ఎంపీలు బీజేపీలోకి చేరినట్టు అవుతుంది. ఇప్పుడు 9 మంది ప్రకటించారు. 8 మందిలో ముఖ్యమైనది ఇంకొకటి ఎక్కడో మర్చిపోయినా మనం, మెదకు సంబంధించిన దాంట్లో అసలు నిజానికి మెదకు మహబూబ్ నగర్ 2 మర్చిపోయాను. మెదకు మహబూబ్ నగర్కు సంబంధించిన దాంట్లో మెదక్ సీట్లో రఘునందన్ రావు, ఎక్స్ఎమ్మెల్యే రఘునందన్ రావు దుబ్బాకలో ఆయనను తప్పించడం కోసం రాష్ట్ర పార్టీలో కొంత ఇబ్బంది పెడుతున్నట్టుగా చర్చలు వస్తున్నాయి. రఘునందన్ రావు లేదంటే అక్కడ జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి పేరు ఇక్కడ రాష్ట్ర నాయకత్వము చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే మొగ్గు మాత్రము రఘునందన్ రావు వైపే జాతీయ పార్టీ ఉంది. ఎక్స్ఎమ్మెల్యేగా రాష్ట్ర వ్యాప్తంగా పేరున్నటువంటి వ్యక్తిగా రఘునందన్ రావు మాటకారిగా, ఆయన గొంతు ఫేస్ ఆఫ్ ది తెలంగాణగా లేదంటే వాయిస్ ఆఫ్ ది బీజేపీగా ఎదిగినటువంటి వ్యక్తిగా రఘునందన్ రావుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కానీ రాష్ట్ర పార్టీలో ఉన్నటువంటి విభేదాల కారణం ఇంకో కారణంగానో రఘునందన్ రావు పేరును తీసేస్తున్నట్టుగా, తప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు తెలుస్తున్నది. ఇంకొక నియోజకవర్గము మనం మిస్ అయింది, మహబూబ్ నగర్కు సంబంధించినటువంటి స్థానం. మహబూబ్ నగర్కు సంబంధించినటువంటి దాంట్లో డీకే అరుణ ఒక పేరు, మొదటి పేరు డీకే అరుణ మహిళ,
జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నది. మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేయకపోవడంతో ప్లస్ అవుతుంది. జితేందర్ రెడ్డి మొన్న పోటీ చేయలే, కానీ జితేందర్ రెడ్డి కొడుకు ఎమ్మెల్యేగా పోటీ చేశాడు కాబట్టి అక్కడ ఆపినట్టుగా తెలుస్తుంది. వీళ్ళిద్దరిలో ఒకరైతారు. 99% డీకేఆర్న అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ రఘునందన్ రావు 99% ఇక్కడ పోటీ చేసేటువంటి అవకాశం మాత్రం మనకు కనబడుతున్నది. సో ఎవరైతారు ఏంటి అనేది తెలియదు. దాదాపుగా 17 నియోజకవర్గాలు కవర్ అయిపోయినాయి. ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి 17 లోక్సభ స్థానాలపైన ఒక విశ్లేషణ.